ఆకాశంలో అందమైన జాబిలిని చూస్తే ఎలాంటి వారికైనా సరే ఎక్కడ లేని సంగీతం ఉట్టిపడుతుందంటే నమ్మండి. కాదంటారా? ఎవరైనా సరే ఆకాశంలో ఆరుబయటన కూర్చొని, ఆరుబయట పడుకొని, చందమామను చూస్తూ పాట పాడలేదు అన్న లెక్క అసలు ఇంతవరకు లేదనమాట. నేనైతే నైటు మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయాక బయట చూడాలి, ఎంత హడావుడి ఉంది అంటే అంత హడావుడి ఉంది. నైటు ఎగ్జాక్ట్‌గా నేను ఇది 11:30కి వీడియో షూట్ చేస్తున్నాను. అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ర్యాలీ స్టార్ట్ అయిందండి. ఆర్‌సీబీ గెలిచింది అనేసి. అబ్బా! అది చూస్తూ ఉన్నాను. కానీ ఇంకా ర్యాలీ తీద్దామనుకున్నాను. ఆ ర్యాలీ తీసేదానికంటే కూడా అందమైన ఆకాశంలో అందమైన జాబిలిని తీస్తే చాలా బాగుంటుంది అనేసి ఇలా నేను అందమైన జాబిలిని, మంచి గాలి వస్తుంది. అబ్బా! అసలు ఇంట్లో పడుకోవడం వేస్ట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. తెలుసా ఫ్రెండ్స్, అదే మేము ఊర్లో ఉంటే మాత్రం ఎంచక్కా బయట మంచం వేసుకొని, ఆరు బయట మంచం వేసుకొని హాయిగా పడుకొని చందమామను చూసుకుంటూ ఏవేవో ఊహలు, ఏవేవో మాటలు, ఏవేవో కథలు. అసలు మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే అసలు నైట్ నిద్రపోతుంటే చందమామను చూపించి నాకు కథలు చెప్తూ ఉండేవాళ్ళు. చాలా అంటే చాలా అలా చూస్తూ ఎప్పుడు నిద్ర వస్తుందో కూడా తెలియదు. అంత మంచి గాలి. ఇదే మన హైదరాబాద్లో అయితే ఎక్కడ చూడు పొల్యూషనే. అసలు స్వచ్ఛమైన గాలి అనేది ఉండదు. మీరు మాత్రం నైట్ టైంలో 11, 11:30 అలాంటి టైంలో ఒకసారి లేచి గిట్ట ఉంటే ఖచ్చితంగా మీ టెర్రస్ పైకి వచ్చి చూడండి. ప్రశాంతమైన ఆకాశం, ఆ అంతటి ఆకాశంలో అందమైన చందమామ. అబ్బా! చూస్తుంటే జన్మ ధన్యం అయిపోతుంటుంది. అసలు కింద ఉన్న నేను ఇంత పెద్దగా ఉన్నాను, చందమామ ఇంత చిన్నగా ఉందా అన్నంతగా అసలు చూస్తూ ఏవేవో ఆలోచిస్తూ ఏవేవో మాట్లాడుకుంటూ నాకైతే చాలా అసలు నేను టెర్రస్ పైనే పడుకుందామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ మళ్ళీ భయం కదా, నైట్ టైంలో ఎవరు ఎలా ఉంటారో తెలీదు, నిద్రలోకి వెళ్ళిపోయాక కష్టం అనమాట. సో నాకు అయితే ఇలా నచ్చింది. చందమామనైతే నేను వీడియో షూట్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా టెర్రస్ పైకి వస్తే ఖచ్చితంగా అందమైన ప్రకృతిని, అందమైన చందమామని వీడియో షూట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.